నమస్తే. వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే 2 రోజుల క్రితం కేటీఆర్ మాట్లాడింది, ఏదైతే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి కేటీఆర్ అయితే వేరే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దాని గురించి మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రాకేష్ ఉన్నారు. అందరూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఫిరాయింపులు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ గురించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మీరు స్త్రీలింగమా పురుషలింగమా ఏది కాదు అన్నట్టుగా ఏదో ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కేటీఆర్ అంటే మేము అడుగుతున్నాం, 2014 తర్వాత 2018 తర్వాత ఎంతమందిని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు? టీడీపీ నుంచి చేర్చుకున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారా? మరి మీరు చేస్తున్న సంసారం ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా? మరి మీరు చేర్చుకున్నప్పుడు మీ సోయి మీ బుద్ధి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మరి కాపాడాలి, లేకపోతే ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశం మీకు ఎందుకు లేకుండా పోయింది? మీరు చేర్చుకున్నప్పుడు ఏం సమస్య లేదు, ఏం తప్పు లేదు. ఒక మాట నేను అడుగుతా ఉన్నా, 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకొని దాదాపు సిఎల్పి మొత్తాన్ని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు కదా, మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకున్నారు కదా. ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, వారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు సిఎల్పిని మొత్తం తీసుకొని పోయి మీ పార్టీలో జాయిన్ చేసుకొని సిఎల్పి లీడర్ కూడా అపోజిషన్ పార్టీ నుంచి ఉండకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు. ఇలా మీరు మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల అభివృద్ధి కోసమా ఎందుకోసం వాళ్ళు పార్టీలు చేరిందని చెప్పిండు చేరేటప్పుడు. మరి వాళ్ళని ఇలా స్త్రీలింగమా పురుషలింగమా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు 2014 తర్వాత 2018 తర్వాత మరి మా పార్టీ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేసుకున్నావు కదా. మరి అప్పుడు నువ్వు మరి స్త్రీలింగం అన్నావా పురుషలింగం అన్నావా? మొదలు ఈ మాట తెలంగాణ ప్రజలకు చెప్పు కేటీఆర్ గారు. నీకు అధికారం పోయిందని చెప్పి మీ ఇంట్లో కుంపట్లు రేగినాయి. తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును 9.5 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయలు నిలువు నామం పెట్టి నిలువు దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు. మీ ఇంట్లో పంపకాల లాభాదేవీల దగ్గర వచ్చినటువంటి లొల్లుల వల్ల ఇలా ప్రెస్టేషన్కి వెళ్ళిపోయినావు. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తలే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ల మీద విమర్శలు చేస్తూ ఉందో ఆ విమర్శలకు సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. అటు చూసుకుంటే హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, ఇటు కేటీఆర్ కానీ, ఇటు కేసీఆర్ కానీ, వీళ్ళ ఇంట్లోకి సంబంధించింది ఇప్పటివరకు పార్టీ పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఎవరు ఆ విమర్శలకు ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ అంటే మేము అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఇన్ని గురించి మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఏరిదని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఇలా సొంత మీ చెల్లె కేసీఆర్ గారి యొక్క తనయ ఇవాళ మాట్లాడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తన్నీరు హరీష్ రావు అంటే ఆయన, ఏ విధంగా సంతోష్ రావు అంటే ఆయన కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిండ్రు. లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేసిండ్రు. ప్రాజెక్టుల పేరు మీద వందలాది ఎకరాలను పేద రైతుల నుంచి గుంజుకొని ఇవాళ మీరంతా వేలాది ఎకరాలకు అధిపతులు అయిందని చెప్పి చెప్పింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు అంటే కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతారో తెలంగాణ సమాజానికి తెలుసు. ఎక్కడ ఇప్పుడు కేటీఆర్ అయినా ఆ విషయం గురించి మాట్లాడితే కవిత దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని వీళ్ళు దొంగల లెక్క నిలువు దోపిడీ చేసిండ్రో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాళేశ్వరం అనేటువంటి ఒక కూలేశ్వరాన్ని కట్టి 1,00,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నటువంటి దొంగలు మీరు. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. మీరు అందరు కలిసి పంచుకున్నారు. పంపకాల దగ్గర ఆ లొల్లి వచ్చింది. ఆ లొల్లి ద్వారా ఇవాళ కేటీఆర్ కవిత గారు వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నది. మీరు కనుక ఏమన్నా కవిత గారి మీద మాట్లాడారు అనుకో, ఎవరెవరు ఎంత దోసుకున్నారు, ఎవరెవరు ఎంత పేద ప్రజల నుంచి గుంజుకున్నారు, ఎక్కడెక్కడ జాగలు పేద ప్రజల నుంచి గుంజుకొని బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఏ ప్రాజెక్టు రంగనాయక సాగర్ తీసుకుంటావా, మల్లన్న సాగర్ తీసుకుంటావా, బసాపూర్ తీసుకుంటావా, గంధమల్ల తీసుకుంటావా, అక్కడ కొండపోచమ్మ తీసుకుంటావా, నువ్వు ఏ ప్రాజెక్టును తీసుకో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఆ ప్రాజెక్టుల గుండా 100 ఎకరాలు కబ్జాలు పెట్టుకొని బినామీల పేర్లు ఎక్కించినటువంటి ఈ దొంగలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమంజసమాన్ని మేము అడుగుతా ఉన్నాం. కేటీఆర్ గారు తెల్లాలేస్తే కాంగ్రెస్ పార్టీ సర్కార్ గురించి మాట్లాడుతున్నావు కదా, మీ చెల్లె కల్వకుంట్ల కవిత గారు తన్నీరు హరీష్ రావు మీద మరియు ఆ సంతోష్ రావు మీద చేసినటువంటి ఆరోపణలు నిజమా అబద్ధమా, లేకపోతే ఏ విధంగా నువ్వు మాట్లాడతావు, ఏ విధంగా ఆ విషయం మీద నువ్వు స్పందిస్తావో చెప్పు. అంతవరకు దాకా కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో కేటీఆర్ గారు జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఏదైతే స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయో స్థానిక ఎలక్షన్లో నెగడం కోసమే చేస్తున్నారు ఈ జిల్లాల పర్యటనలు. అంటే ఎందుకు ఇంతగా జిల్లాల పర్యటన చేయడానికి గల కారణం ఏమొచ్చింది అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు జిల్లాల పర్యటన చేస్తాడు. 9.5 ఏళ్ళు అధికారంలో మీరే ఉన్నారుగా. ఏ ఒక్క జిల్లా ఏరియా హాస్పిటల్ పోయినావా? ఏ ఒక్క జిల్లా ఎడుకట్టలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజో డిగ్రీ కాలేజో లేదా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తిరిగినవా? ఎక్కడైనా స్లమ్ ఏరియాల్లో కానీ లేదంటే కూలిపోయినటువంటి ఇండ్లలో కానీ లేదా రేకుల ఇళ్లతో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకుని వాళ్ళు గుడారం వేసుకొని ఉంటారు చూసినావా? వాళ్ళ ఇళ్లకు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నావా? తెలుసుకోవు. ఎందుకంటే
9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, అధికారాన్ని అనుభవించినావు, దోసుకున్న కాడికి దోసుకున్నావు, బినామీల పేరు మీద దాచుకున్నావు. ఇప్పుడు ఇలా అధికారం పోయింది కాబట్టి నీకు మళ్ళా వచ్చే ఎన్నికల్లో నీకు అధికారం రావాలని చెప్పి నువ్వు పర్యటన చేస్తున్నావు తప్ప నిజంగానే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఎజెండా నీకు ఉంటే 9.5 ఏళ్ళు అధికారంలో నువ్వే ఉన్నావు. ఏ ఒక్కరోజు జిల్లాల పర్యటన ఎందుకు చేయలే? పేద గుడిసెలను ఎందుకు తిరగలే? అనేక మంది రోడ్డుకి ఇరువైపులా అనేక మంది గుడారాలు కట్టుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఎప్పుడైనా పరిష్కరించినవా? ఈ రాష్ట్రంలో 3 లక్షల దాదాపు 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇచ్చినావు ఎప్పటికైనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఇవాళ 22,000 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా 4,50,000 ఇండ్లు మా కాంగ్రెస్ పార్టీ సర్కారు తల్లి సోనియమ్మ పేరు మీద, ఇంద్రమ్మ పేరు మీద కాంగ్రెస్ పార్టీ సర్కారు ఇస్తూ ఉన్నది. కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నువ్వు అధికారం కోసమే తిరుగుతున్నావు తప్ప పేద ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుందామనో లేదా పేద ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వంతో మాట్లాడదామనో నువ్వు తిరగడం లేదు, జిల్లాల పర్యటన చేయడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా జిల్లాల పర్యటన నువ్వు చేసే క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు తప్పకుండా నీ పర్యటన అడ్డుకుంటావు. 9.5 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉండవు. మాకు ఏం చేసినావయ్యా? మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చినావా? మాకు ఇల్లు ఇచ్చినావా? మాకు రుణమాఫీ చేసినావా? లేదా మా పంట నష్టానికి నష్టపరిహారం కట్టించినావా? నువ్వు ఎందుకు జిల్లాల పర్యటన చేస్తున్నావు అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా కేటీఆర్ యొక్క పర్యటనను అడ్డుకుంటారు, కేటీఆర్ను నిలదీసి మాట్లాడతారని చెప్పి కూడా తెలంగాణ సమాజంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కొన్ని ప్రెస్ మీట్లు చూసుకుంటున్నట్టయితే కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి మీద చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ అనుచిత వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ అయినా సీఎం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక మాటలు మాట్లాడుతాడు, అనేక కామెంట్లు చేస్తా ఉండు. ఒక రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చేసినటువంటి ఏ ఒక్క విధవ కూడా ఈ విధంగా మాట్లాడు. నువ్వు కూడా మంత్రివర్గంలో ఉండవు, ముఖ్యమంత్రి పదవికి మంత్రి పదవికి ఆమెడ దూరం, ఒక స్టెప్ దూరం మాత్రమే. నువ్వు అలాంటి హోదాలు అనిపించిన వ్యక్తివి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే అధికారం పోయింది, ఏం చేయాలో తెలవడం లేదు. ఇవాళ ఫార్ములా ఈ రేస్లో 52 కోట్ల రూపాయలు దాదాపుగా ఎస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి సంస్థ, ఎస్ నెక్స్ట్ జెన్ అనేటువంటి ఒక నూతన సంస్థకు, అనుభవం ఉన్నటువంటి సంస్థకు ఇవాళ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం వల్ల కిడ్ ప్రోకో జరిగింది. ఇవాళ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ప్రత్యక్షంగా 45 కోట్ల రూపాయలను ఆ కంపెనీకి చెల్లించిన, విదేశీ సంస్థకు చెల్లించిన తర్వాత ఆ కంపెనీ నీకేం చేసింది? 44 కోట్ల విలువైనటువంటి ఎలక్ట్రల్ బాండ్ను నీ పార్టీ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఫండ్ ఇచ్చింది. ఈ మాట నిజమా అబద్ధమా? ఏసీబీ తప్పకుండా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. గవర్నర్ గారు కూడా ఆ యొక్క కాగితం మీద సంతకం పెట్టిను, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కేటీఆర్ గారు తప్పకుండా తప్పు చేసినోడు ఎవడైనా సరే, కేసీఆర్ కొడుకైనా లేదా సీఎం కొడుకైనా లేదా మాజీ మంత్రి అయినా ఇంకోడైనా తప్పకుండా శిక్ష అనుభవిస్తారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ మాట్లాడే క్రమంలో నోరును నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేకుంటే మాత్రం యువజన కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా మా కార్యకర్తలు తలుచుకున్నారు అనుకో, నువ్వు తెల్లారులేసి రోడ్డు మీద తిరగకుండా మాట్లాడగలుగుతాం. మాకు బూతులు వస్తాయి, మేము కూడా ఊళ్ళలో పెట్టాము, మాకు పచ్చి బూతులు కాదు కదా, ఆ బూతులకు మేము ఇంకా కర్త కర్మ క్రియ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారంటే ఆ పదాలను కూడా తీసుకొచ్చి మేము మాట్లాడగలుగుతాము. కాకపోతే ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలుగా, ఈ రూలింగ్లో ఉన్నటువంటి ఒక పార్టీగా, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఒక పార్టీలా సామాన్య కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తూ ఉన్నాం. మాకు ఏదైతే సంస్కారం మాకు అడ్డొస్తూ ఉంది, మేము మాట్లాడడం లేదు. కేటీఆర్ అనే వ్యక్తి తెలియజేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే క్రమంలో అనుచిత వాక్యాలు కనుక నువ్వు మళ్ళీ చేసినావనుకో ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ వదిలిపెట్టబోము. నువ్వు జిల్లాల పర్యటనకు వస్తా అంటున్నావు కదా, ఏ జిల్లా పర్యటన నువ్వు మొదలు పెట్టుకుంటావో ఆ జిల్లాలోనే తప్పకుండా నీకు నిరసనలు లేదా ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడతాం. తరిమి గ్రామాల్లో జిల్లాల్లో కొడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ నినాదాన్ని తీసుకొని వచ్చారు. అది బీహార్ ఎలక్షన్ల సందర్భంగా తీసుకొని రావడం జరిగింది. అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే కొందరికి ఈసీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో ఒక ఓటు ఉంది, ఇక్కడ కూడా ఒక ఓటు ఉంది అని చెప్పేసి ఒక నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దాని మీద ఎట్లా చూస్తారు? అంటే ఇది పూర్తి బాధ్యత ఈసీ చూసుకుంటుందా, లేదంటే బీజేపీ కక్షపూరితంగా చేస్తున్న ఇదా, లేకపోతే ఏ రకంగా చూస్తారు? ఈ సందర్భంగా నేను చెప్తా, 2014 తర్వాత ఈ దేశంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చింది. కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈసీ కావచ్చు, ఇట్లా కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా చెప్పబడేటువంటి నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా కుల మత తారతమ్యాలు, పార్టీ లేదా నాయకుడు అని తారతమ్యాలు లేకుండా భేదాలు చూడకుండా నడవాల్సినటువంటి ఆ సంస్థలు ఇవాళ ఎవరి పాలైపోయినాయి? బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క చెప్పు చేతల్లో ఇవాళ ఆ గుమ్మ ముంగట కట్టేసినటువంటి కుక్కల లెక్క ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు మారిపోయినాయి. ఈ మాట నేను అనడానికి సారి చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ ఒక నాయకుడు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా స్కామ్లో ఇరికినప్పుడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పార్టీలో ఉన్నప్పుడు ఆ నాయకుడు చేసినటువంటి మోసం కానీ లేదా కుట్ర కానీ లేదా స్కామ్ కానీ గుర్తురాదు. కానీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో కండువ, భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్న ఎమ్మటే
పునీతుడైపోతాడు. వాషింగ్ టర్మ్ నిర్మ ఏదో ఉంటుందిగా, ఆ వాషింగ్ పౌడర్ నిర్మ లెక్క పునీతుడై తెల్లగా కనబడతాడు మనకు. అంటే దీన్ని బట్టి మనం చూడాలి 2014 తర్వాత బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3 పర్యాలు ఎట్లా గెలిచిందండి. దేశంలో 3 రకాల నల్ల వ్యవసాయ సాగు చట్టాలు తీసుకొస్తే దేశ రైతులు దాదాపు ఏడాదికి పైగా రోజులు దేశ నడిబొద్దున కొట్లాడ చేసిండ్రు. ఎందుకు ఈ చట్టాలు ఎవరి గురించి తీసుకొస్తున్నావు? మా చేనులో మా భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటాం, మేము బతుకుతాము, కానీ మా భూమిలో ఇంకోడెవడో కార్పొరేటర్ వచ్చి ఇక్కడ విత్తనాలు వేసేది, కంపెనీలు పెట్టేది, వారు పెట్టిన కంపెనీలో మేము ఇవాళ బానిసల లెక్క కూలీగా మారడం ఏందని చెప్పి దేశ నడిబొడ్డున తీవ్రమైనటువంటి ఆందోళనలు అనేక మంది ప్రాణాలు కూడా తీసుకోవడం జరిగింది. అంత ఘటనలు జరిగిన తర్వాత కూడా భారతదేశంలో మళ్ళీ బీజేపీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందంటే ఏం చెప్తాం? రాహుల్ గాంధీ గారు దాదాపుగా 7-8 నెలల సమయం తీసుకొని దాని మీద ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆధారాలతో చేసినటువంటి ఆ ఏవైతే మాటలు ఉన్నాయో వాటి వెనుక తప్పకుండా ఒక 5-6 నెలల బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు బయటపెట్టిండ్రు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? బెంగళూరులో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ బెంగళూరు సెంట్రల్లో ఏ విధంగా ఒకే ఇంట్లో 39 మంది, ఆ చిన్న గుడిసె మాదిరిగా ఉంటుంది, ఒకే ఇంట్లో 39 మంది ఎట్లుంటారు ఓటర్లు? ఇప్పుడు తండ్రి పేరు ఏముంటుంది? XXXYYY గివా. మరి ఓటర్ పేరు ఏముంటుంది? XZXY గివా ఈ దేశంలో. సో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఓటు చోరు జరిగింది, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు రిజిస్టర్ అయినాయి, ఒక్క మనిషికి ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో, మళ్ళీ ఇటు పోతే ఇటు కర్ణాటకలో ఇన్ని ఓట్లు ఎట్లా జమ అయినాయని చెప్పి ఆధారాలతో సహా చూపించిండు. తప్పకుండా ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ ఓట్ చోరీ ఏదైతే ఉన్నదో అక్రమంగా, అన్యాయంగా ఓటర్లను కావచ్చు, లేదా ఓటర్ల యొక్క వ్యవస్థను కావచ్చు, ఈసీని కావచ్చు మానిపులేట్ చేసి దేశంలో అధికారంలోకి వచ్చిందో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్చ జరుగుతున్నాయి. తప్పకుండా ఇంతకు ముందుకే మా రాహుల్ గాంధీ గారు ఒక అనుభవం వేసిండు. ఏది అనుభవం అంటే భారతదేశంలో బీజేపీ పార్టీ 3వసారి ఎట్లా అధికారంలోకి వచ్చిందో ఆధారాలతో సహా అనుభవం లాంటి ఆధారాలను చూపించిండు. నెక్స్ట్ నైట్రోజన్ బాంబు ఏదైతే ఉంటుందో, హైడ్రోజన్ బాంబు ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ బాంబును కూడా పేల్చబోతా ఉన్నాడు. అది తప్పకుండా ఆ ఉత్తరప్రదేశ్లోనే, వారణాసిలోనే ఏ విధంగా మోడీ గారు అన్యాయంగా, అక్రమంగా ఓటు చోరీ చేసి ఎంపీగా గెలిచిండో అనే విషయాన్ని కూడా హైడ్రోజన్ బాంబు రూపంలో రాహుల్ గాంధీ గారు చూపించబోతుందనే మాట తెలియజేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? దాన్ని అడిగితే ఏం చెప్తారు? 2 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు సారథ్యంలో తల్లి సోనియా గాంధీ గారి ఆశీర్వచనంతో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు వారికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంలో కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ఎప్పుడు కూడా పేదలకు సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సప్లై చేయాలనే ఆలోచన రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇస్తున్నాం. దానికంటే ముందు ఈ రాష్ట్రంలో 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక్కరికైనా రేషన్ కార్డు ఎప్పుడైనా ఇచ్చిందా? ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 50 లక్షల పైచిలకు మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇవాళ పేదోడు కావాల్సినటువంటి ఇల్లు అనేది ఒక మనిషి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ రాష్ట్రంలో 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎప్పుడైనా ఏ పేదోనికి, గుడిసెలో ఉంటున్నటువంటి ఏ పేదోనికి, లేదా రేకుల ఇళ్లలో, కూలిపోయిన ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి గరీబులకు ఇంద్రమ్మ ఇళ్లలో లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత పేదోడు సొంతింటి కళ నెరవేర్చాలి, పేదోడికి ఆత్మగౌరవానికి నిదర్శనం ప్రతీక అయినటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు 22,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మేము ఇస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీని మేము చేయడం జరిగింది. దాదాపు 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు ఇప్పటికే మేము రుణమాఫీ చేయడం జరిగింది. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మా యొక్క చేత, మా యొక్క పనులు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాటి రూపంలో మేము సమాధానం చెప్తాం. మీరు మాటలు మాట్లాడేవాళ్ళు, మేము చేతలు చేయించడము. ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ, ఎలక్షన్ ప్రచారంలో కానీ చెప్పినటువంటి అంశాలను కూడా మేము చేసినాం. ఇవాళ బీసీలకు రిజర్వేషన్, కులగణన 1932. Subscribe us and press the bell icon for more interesting updates.